నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలుపెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి, వేదిక పైనున్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఈరోజు సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు. 15 నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది. అవునా కాదా అని అడుగుతున్నా. మంచి ఎండ, మా ఆడబిడ్డలు చూస్తున్నా. మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడి ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. నేటి ఈ సభకు కారణమైన స్త్రీ శక్తికి వందనం, మా యువ కిషోరాలకి వందనం, అండగా నిలిచిన అన్నదాతకు వందనం, ప్రతి తల్లికి వందనం, కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం. తమ్ముళ్ళు, ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు, నేడు అలాగే ఉన్నారు. తెలుగు తమ్ముళ్ళ స్పీడ్, జన సైనికుల జోరు, కమలదళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ సభ రాజకీయాల కోసరం కాదు, ఓట్ల కోసరం కాదు, ఎన్నికలు కూడా లేవు. ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం, జవాబుదారీ ఉండే ప్రభుత్వం, ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వం అని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. సూపర్ 6 హామీని సూపర్ హిట్ చేశావని చెప్పేందుకు వచ్చాం. మీ ఆశీర్వాదం, మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు, బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి. అక్కడ ఆందోళన జరిగితే 200 మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు. ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను. ఇది జవాబుదారీతనం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సంక్షేమం అంటే ఓట్ల రాజకీయం కాదు. సంక్షేమం అంటే తాత్కాలిక అవసరాల్ని తీర్చడం కూడా కాదు. సంక్షేమం అంటే పేదల జీవితాలు మారాలి. పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి. అందుకే అన్ని వర్గాలతో చర్చించి 2024లో సూపర్ 6 హామీ మీకు ఇచ్చాం. ఇంకొక పక్క 2023 మే నెలలో 28వ తారీఖున రాజమండ్రిలో మహానాడు జరిగింది.
సూపర్ 6 ను ప్రకటించాం. అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం. 2004 ఎన్నికలు చరిత్రను తిరగా రాశాయి. తమిళలో కానీ ఇని ఎరుగని రీతిలో 57% ఓట్లేశారు. 94% స్ట్రైక్ రేట్ వచ్చింది. 164 సీట్లు గెలిపించారు. ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక పక్క 21 లోకసభ సీట్లు గెలిపించారు. అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది. 10 లక్షల కోట్ల అప్పులు, తప్పులు, పాపాలు, అక్రమాలు, వేధింపులు, దోపిడీలు, దౌర్జన్యాలు, మహిళలపై అత్యాచారాలు, అవినీతితో అంతటా అశాంతి, అభద్రత కలిగించారు. 93 కేంద్ర ప్రాయోజిత పథకాల్ని నిలిపివేశారు. నిరుద్యోగం, గంజాయి, డ్రగ్గులు తెచ్చిపెట్టారు. 15 నెలలుగా అనేక సవాళ్లను అధిగమించాం. ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ను పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. నిర్వీర్యమైన వ్యవస్థల సరిదిద్ది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం. అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ 6 అమలు చేశాం. అందరి సహకారంతో సూపర్ 6 పథకాల్ని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. తమిళలో గుర్తుందా? సూపర్ 6 పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా. సూపర్ 6 అంటే అవహేళన చేశారు. పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు. పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు. మెగా డిఎస్సి అవ్వదన్నారు. దీపం వెలగదన్నారు. ఫ్రీ బస్ కదలదన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు మీరు చెప్పండి, ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా. కోట్ల మంది లబ్ధి పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరందరూ కూడా లబ్ధి పొందారంటే చేతులు పైకెత్తండి. లబ్ధి పొందిన అందరూ కూడా చేతుల పైకెత్తాలి. గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని, సంతృప్తిని తెలియజేయాలి. ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరూ